ప్రైవేట్ లేఅవుట్ ఏదన్నా వేస్తుంటే కూడా 40 అడుగుల నుంచి 35 అడుగుల వరకు కూడా రోడ్డు మార్గం లేకపోతే ఆ యొక్క పర్మిషన్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం లేదు. అటువంటి సందర్భంలో 2000 పైసలకు గృహాలు ఇచ్చినటువంటి పేదల ఇల్లులు, ఈ యొక్క పేదలకు ఇల్లులు ఇచ్చారు కానీ రహదారి మార్గం ఏర్పాటు చేయలేకపోవడం గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. 8 అడుగులు రోడ్డు ఇవ్వడం అంటే అది ఏ ఉద్దేశం చేత ఇచ్చారనేది అధికారులు కూడా ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సి ఉంది. ఇచ్చిన 8 అడుగుల రోడ్డులో కూడా ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించి వీధుల నుండి మెయిన్ రహదారి మార్గం అనుకుంటున్నాం, అది రహదారి మార్గం కాదు. విలేజ్ల్లో కూడా అంత చిన్న రోడ్లు ఉండవు. ఆ 8 అడుగుల రోడ్డుకి ఉన్న ఈ వీధుల నుండి కనెక్ట్ అయినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లన్నీ కూడా ఇప్పుడు అధికార గవర్నమెంట్ ఏదైతే ఉందో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పొలాలకు నీరు వెళ్ళట్లేదని చెప్పేసి ఆ ఒక కారణం చేత గవర్నమెంట్ చేసినటువంటి 3 రోడ్లను జేసీబీలతో తొలగించడం జరిగింది. ఏ అధికారం చేత గవర్నమెంట్ వేసిన రోడ్డును వీళ్ళు తొలగించారు అంటే రాజకీయం నుంచి అండ లేకుండానే తీసారా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఆ ఉన్న 8 అడుగుల రోడ్డు కూడా రోడ్డు మధ్య మార్గంలో విరిగిపోయి ఒక ఆటో వెళ్తే రెండో ఆటో కూడా రాలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ ముఖ్యంగా 500 పైసలకు పేదలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. మౌలిక సదుపాయాలు ఏమీ కూడా వీళ్ళకి లేవు. వాటర్ ట్యాంక్ కూడా మధ్యలో మరి బిల్ అవ్వక ఆగిపోయిందో ఏంటనేది గవర్నమెంట్ వరకు తెలియాలి ఈ విషయం. వాటర్ ట్యాంక్ పూర్తి అవ్వలేదు. ఎవరైనా కూడా అపార్ట్మెంట్లో 4 ఫ్లోర్లు అపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది, లిఫ్ట్ సదుపాయం లేదు, ఆ విషయం అందరికీ తెలిసిందే. కాలినడక మార్గంలో మెట్లపైకి ఎక్కే దారి దగ్గరలోనే ఈ 4 ఫ్లోర్లకు సంబంధించి కరెంటు మీటర్లు ఇవ్వడం జరిగింది. ఆ మీటర్ల దగ్గర స్టాండ్ వేసి ఫిల్ చేయాలి. బయటకు వైర్లు అన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఏదైనా కట్ అయిపోయి ఉండి ఏదైనా పిల్లలు కానీ కరెంట్ బిల్లు తీసుకోవడానికి వెళ్తే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆ యొక్క ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని స్టాండ్తో క్లోజ్ చేసి వాళ్ళకి రక్షణ కల్పించవలసిన బాధ్యత అధికారుల పైన ఉంది. ఆ కార్యక్రమం కూడా అలాగే వదిలేశారు. ఉన్న రోడ్డు మార్గం తీసేశారు. కరెంట్ మీటర్ల దగ్గర ఉన్న ఆ యొక్క ఖాళీ ప్రదేశాన్ని ఇప్పటి వరకు కూడా కూర్చకపోవడం, కరెంటు బిల్లు కట్టకపోతే ఈ రోజు కట్టకపోతే రేపు పీజీ తీసుకెళ్ళిపోతారు. ఆ క్రమంలో మరి ఆ అధికారులకు ఆ విషయం కనిపించట్లేదా అని కూడా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. మంచినీటికి చాలా ఇబ్బందిగా గురవుతున్నారు. ఆ వాటర్ ట్యాంక్ ఇప్పటి వరకు కూడా పూర్తి చేయకపోవడం మేజర్ ప్రాబ్లం అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రహదారి మార్గంలో కత్తూరు నుంచి బైపాస్కి వచ్చే రోడ్లో డంప్ యార్డ్ రోడ్డు మీదకి వచ్చి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ డంప్ యార్డ్ అంటించే క్రమంలో ఆ పొగది కూడా కమ్మేసి 4 రోడ్లు జంక్షన్లో లారీలు అవి కూడా చాలా వేగంగా వస్తాయి. అక్కడ స్కూల్ పిల్లలు, వృద్ధులు, వికలాంగులు కూడా అదే రోడ్డు పైన వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా జరగనానిది జరిగిన తర్వాత మనం స్పందించే కన్నా ముందుగా ఈ ప్రజలకు ఏదైనా న్యాయం చేయాలి అంటే గవర్నమెంట్ దీనిపైన ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాలి. ఇదే విషయం కాకుండా పార్క్ అని చెప్పేసి ఇక్కడ సామాన్లు కొని 30 లక్షల పైసలకు ప్రజాధనం వృధా అయిపోయింది. గడిచిన 6 సంవత్సరాల నుంచి కూడా సామాన్లు అలా పక్కన పాడేసి అలా ఉండడం అది చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, ఆడుకోవడానికి ఒక ప్రదేశం కావాలి. ఉన్న ఖాళీ స్థలంలో ఆ పార్కుకు సంబంధించిన ఆ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని సరైన క్రమంలో వాడితే పిల్లలు కానీ ఇక్కడ ఉన్న ఈ కరోనా కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం, అందరికీ షుగర్లు వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే ఆ పార్క్ అనేది ఏర్పరిస్తే ఇక్కడ ఉన్న శ్రీమూర్తులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, లేకపోతే వృద్ధులు కానివ్వండి, ఎవరైనా సరే ఒక పావు గంట అలా వాకింగ్ చేసుకునే ప్రదేశం అది కూడా ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్ వారు అధికారులు తక్షణం దీనిపైన చర్య తీసుకుని ఈ టిట్కో వాసులని అందరినీ పేద ప్రజలుగా ఓటు బ్యాంకుగా చూడకుండా
వీళ్ళు కూడా మనలో మనుషులే కాబట్టి వీళ్ళకి ఏదైనా తక్షణం పరిష్కారం చూపించగలరని ఆశిస్తున్నాం. లేని ఎడల ఇది చాలా పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా కూడా చేసే అవకాశాలు కూడా ముందు ముందు కనిపిస్తా ఉన్నాయి. దీనిపైన భారత చైతన్య యువజన పార్టీ రామచంద్రపురం ఇన్ఛార్జ్ గా నేను బర్ల శ్రీనివాస్ యాదవ్ నేను ఖండిస్తా ఉన్నాను. మంత్రివర్యులు అయితే కానివ్వండి, కలెక్టర్ గారు అయితే కానివ్వండి, ఆర్డీఓ గారు అయితే కానివ్వండి, దీనిపై వెంటనే స్పందించి ఈ యొక్క ప్రజలకు న్యాయం చేకూరుస్తారని మా యొక్క పార్టీ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.